విశాఖలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయా? రాబోయే కాలంలో మరొక ఎడారిగా విశాఖ ప్రాంతం తయారవుతుందా అంటే నిపుణులు అదే హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎలినో ప్రభావంతో విశాఖలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటినటువంటి సిచ్యువేషన్. రాబోయే భావి తరాలకి భూగర్భ జలాలు నీరందించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే అంటూ కూడాను నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు త్రినాథరావు గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. విశాఖ ఎడారిగా మారబోతా ఉందా అంటూ కూడా సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటుతున్నటువంటి నేపథ్యం ప్రజలందరూ ఇటువంటి కార్యాచరణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో నీటి ఎద్దడి అధికంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంది కదా. సో మనకి ఏంటంటే విశాఖపట్నంలో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది ఎల్నో ప్రభావం వల్ల. ఈ ఎల్నో ప్రభావం వల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలన్నీ కూడా అడుగుతున్నాయి. ఎందుకు అడుగుతున్నాయి, ఇంకా అడుగుతున్నాయంటే ఇక్కడ ఏంటంటే యాక్విఫర్ రీఛార్జ్ జరగట్లేదు. రీఛార్జ్ చేయాలంటే అక్కడ వర్షం ఏర్పడాలి. వర్షం అంతా కూడా భూమిలోకి ఇంకి వివిధ లేయర్స్ లోకి వెళ్ళి వివిధ పొరల్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఇక్కడ స్టోర్ అవ్వడానికి అవకాశం లేదు. ఉన్న నీటిని స్టోర్ చేసిన నీటిని ఏమవుతుందండి, పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. ఈ ఆకాశ నిర్మాణాలు నిర్మిస్తున్నప్పుడు ఈ బోరు ఏం చేస్తున్నారండి, భూగర్భ స్థితిని చూసుకోకుండాను చాలా డెప్త్కి వెళ్ళిపోతున్నారు. 300 అడుగులు, 400 అడుగులు, 500 అడుగులు వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏమో జరుగుతుందండి, భూగర్భ జలం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, పైకి తీసేస్తున్నారు. తీసేయడం వలన ఇంకా దాని చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా వాటర్ టేబుల్ అన్ని కూడా లెవెల్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన విశాఖపట్నంలో ఆకాశ హార్మ్యాలు లాంటి కట్టడాలు తగ్గించాలి. ఒకటి మొట్టమొదటి. రెండోది ఏంటంటే జీవీఎంసీ వాళ్ళు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ విశాఖపట్నానికి మరొక ఏలేరు కాలువ అలాంటివి కూడా జలాలు రప్పించడానికి అవకాశం ఉంటే ఇంకొద్ది బాగుంటుంది. లేదా కొంతకాలానికి మన నీటి ఎద్దడి తీవ్రతరం అవుతుంది. తీవ్రతరం అవడం వలన ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడతారు. ఇప్పటికే చెప్పాను, ఇక్కడ ఆరిలోవా లేదా ఎండాడ, మధురవాడ దాంట్లో అర్బనైజేషన్ ఎక్కువైపోతుంది. అర్బనైజేషన్ ఎక్కువడం వలన ఏమవుతుందండి, భూగర్భ జలాలను ఎక్కువ మంది వినియోగించేస్తున్నారు. ఈ వినియోగించడం వలన ఏమవుతుందంటే భూగర్భ జలాలు చాలా అడుగు భాగానికి వెళ్తున్నాయి. ఉదాహరణకి ఆరిలోవా తీసుకుంటే ఆరి లెవెల్ ఇంతకు ముందు 25 మీటర్లు ఉండేది. 25 మీటర్లు డెప్త్ లోను మనకి నీరు వచ్చేది. ఇప్పుడు అదే ఆరిలోవలోను 35 మీటర్ల కిందకి వెళ్ళింది. అంటే డెప్త్కి బాగా వెళ్ళిపోయింది అనమాట. అదే ఎండాడ్లోను ఇంకా డెప్త్కి వెళ్ళిపోయింది, మధురవాడలో ఇంకా డెప్త్కి వెళ్ళిపోయింది. సో వీటిని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా వర్షాభావ పరిస్థితి ఏర్పడితే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పనిసరిగా జీవీఎంసీ వాళ్ళు ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే నీటిని పొదుపుగా వాడండి ఒకటి, అలాగే వాతావరణ హెచ్చరికలను చూడండి. నీటిని పొదుపుగా ఎలా వాడతామంటే మనం ఏదైనా కొద్దిగైనా వర్షం పడితే మనకు తప్పనిసరిగా ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా ఇంకుడు గొంతులు ఉండాలి. ఇంకుడు గొంతులు లేకుండా ఏ నిర్మాణాలు కూడా తీసుకోకూడదు. నిర్మాణం చేస్తున్నప్పుడు తప్పనిసరి ఇంకుడు గొంతు ఉంటేనే అక్కడ పర్మిషన్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. సో ఈ విధంగా కొంతమేరని సరే మనం దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. లేదా విశాఖ ప్రజలు ఎక్కువ మంది ఇబ్బంది పడడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ సీ ఇంట్రూజన్ అంటూ కూడా నేను వింటా ఉన్నాను. ప్రధానంగా నాకు తెలిసినంత మట్టుగా ఫస్ట్ లో సాగర్ నగర్ అనేటటువంటి ప్రాంతం, ఎందుకంటే సీకి అత్యంత దగ్గరకు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి సాగర్ నగర్ లో సీ ఇంట్రూజన్ జరిగిందంటే ఓకే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కూడా కొన్ని ఏరులు నదులు ఉంటాయి, అది ఇంట్రూజన్ అవ్వకుండా అడ్డుతూ ఉంటుంది. ఒకవేళ ఇంట్రూజన్ అయినా మళ్ళా వీటి సాంద్రత పెరిగితే అది లోపలికి రానటువంటి పరిస్థితి. ఈ రోజు సుజాత నగర్ గాని పెందుర్తి లాంటి ప్రాంతాల్లో కూడా ఉప్పు నీరు వచ్చేసినటువంటి పరిస్థితి. దీన్ని తగ్గించుకోవాలంటే సీ ఇంట్రోజన్ తగ్గించుకోకపోతే రాబోయే కాలంలో గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయే పరిస్థితి ఉంది కదా. దీన్ని ఎలా చేయాలంటారు? రీఛార్జ్ అంటే గ్రౌండ్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలంటారు? రైట్ అండి. గ్రౌండ్ రీఛార్జ్ చేయడానికి ఇక్కడ మనకి సాధారణంగా ఎక్కువగా నదులు లేవు. ఇక్కడ విశాఖపట్నానికి నదులు తక్కువ ఉన్నాయి.
సో కాబట్టి గ్రౌండ్ రీఛార్జ్ అనేది చేయలేము. ఎలా చేయాలంటే ఈ వర్షం వచ్చినప్పుడు మాత్రమే నీటిని పొదుపుగా తీసుకోవాలి. ఎలాగంటే ఇంకుడు గొంతుల సహాయంతో తీసుకోవాలి. మరొకటి మీరు అన్నట్టుగా సుజాత నగర్ అంటున్నారు. ఆ సుజాత నగర్ లో కూడా అత్యధికమైన ఎత్తుగల బిల్డింగులు నిర్మించడం వల్ల ఏమవుతుందండి, ఈ భూగర్భంలో ఉండే బోర్ వెల్స్ తీస్తున్నప్పుడు ఆ బోర్ వెల్స్ సుమారుగా 200 నుంచి 200 మీటర్ల నుంచి ఎక్కువగా వెళ్తున్నారు, 200 అడుగుల నుంచి వెళ్తున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మేము ఫిజిక్స్ లో ఒక ఫార్ములా చెప్తామన్నమాట. HS = 40 HF అంటారు. అంటే ఫ్రెష్ వాటర్ జోను 40 టైమ్సే ఉంటుంది. ఈ 40 టైమ్స్ కానీ అంటే భూగర్భంలో ఉండే ఫ్రెష్ వాటర్ జోన్ కి 40 కంటే ఎక్కువగానే మీరు లోతు తవ్వారనుకోండి, ఏమవుతుందంటే సీ వాటర్ ఇంట్రూజన్ అవుతుంది. ఎంత దూరంగా ఉన్నా సరే, అంటే సీ కోస్ట్ లో ఉంది అంతా కూడా, విశాఖపట్నం అంతా కూడా సీ కోస్ట్ కిందే లెక్క. కాబట్టి ఈవెన్ సుజాత నగర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, HS = 40 HF అనే ఫార్ములా ప్రకారం తీసుకుంటే 40 ఫ్రెష్ వాటర్ కొంతమేరే ఉంటుంది. ఆ ఫ్రెష్ వాటర్ మించి మీరు లోపలికి భూగర్భ జలాలను తీశారంటే ఆ భూగర్భ జలాల స్థానంలోకి ఏం జరుగుతుందండి, సాల్ట్ వాటర్ అంతా కూడా ఇంట్రూజన్. దీన్నే పర్క్యులేషన్ ఆఫ్ వాటర్ అంటారు. పర్క్యులేషన్, ముందుకు సీ వాటర్ ఇంట్రూజన్ అయిపోతుంది. దానివల్ల ఆ మామూలుగా ఉండే ఫ్రెష్ వాటర్ కూడా కలుషితం అయిపోయి సాల్ట్ వాటర్ కింద మారిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు బోర్వెల్ తవ్వుతున్నప్పుడు మాత్రము నియమాలు పెట్టాలి. ఇంత మేర మాత్రమే బోర్వెల్ తవ్వండి, అంతకు మించి మీరు వెళ్ళకూడదని ఆ ఉండే పరిస్థితులు బట్టి, అక్కడ ఉండే ఏరియా ఉండే భూగర్భ స్థితిని బట్టి మా శాస్త్రీయ పరిశోధన చేసి ఎంత మేర ఇది భూగర్భ జలము ఉంటుందో అంత మేర మాత్రమే మీరు బోరువెల్ ఇవ్వండి అని చెప్పేసి GVMC వాళ్ళు తప్పనిసరి ఒక నియమం కనిపెడితే దీన్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంది. సార్, అంటే మీరు అనేదానికి 100% అవ్వచ్చు. కానీ వర్షాభావ పరిస్థితులు మారిపోతున్నటువంటి నేపథ్యం, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో పై నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టుని గ్రౌండ్ రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడింది కూడా. ఎందుకంటే కాంక్రీట్ జంగల్ ఏర్పడినటువంటి పరిస్థితులు, ఎందుకంటే అర్బనైజేషన్ అనేటటువంటి ఒక మాయలో ఉన్నాం కాబట్టి ఈ రీఛార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? భావి తరాలకు విశాఖపట్నం అనేది ఒకటి ఉంది అని చెప్పాలంటే ఏం చేయాలంటారు? భావి తరాలు, నా ఉద్దేశం ఏంటంటే అర్బనైజేషన్ వలన చాలా నష్టాలు ఉంటాయి. చూడండి, మైగ్రేట్ అయిపోతున్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువైపు అర్బన్ లో ఉండాలని చెప్పేసి కోరికలతో వచ్చేస్తున్నారు. కాబట్టి కొద్ది ఏరియాని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి ఎక్కడైతే భూగర్భ జలాలు కొద్దిగా బాగా ఉంటున్నాయో అటువైపు కట్టడాలు వెళ్తే మంచిదని నా అభిప్రాయం. అంతేగాని ఒక లిమిటెడ్ ప్రాంతంలోనే ఆకాశ హార్మాన్ లాగా టవర్స్ గా నిర్మిస్తే ఏం జరుగుతుందండి, ఈ అర్బనైజేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్ లో ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. అపార్ట్మెంట్ 20 అంతస్తులు 30 అంతస్తులు అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఏరియా కావలసిన నీటినంతా కూడా భూగర్భ జలాల నుంచి లాగేస్తున్నారు. ఈ లాగేయడం వల్ల మనకి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అధికారులందరూ కూడా దీనికి ఒక ప్రత్యేకమైన నియమావళిని రూపొందించి నీరు అడుగుకి వెళ్లకుండా మన జాగ్రత్తలో ప్రతి ఒక్కరి బాధ్యత ప్రజల్లో కూడా ఒక స్పందన వచ్చేలాగా తీసుకువెళ్ళడము అధికారుల యొక్క బాధ్యతగా నా అభిప్రాయం. చూడొచ్చు, విశాఖలో నీటి ఎద్దడి ఏర్పడడం, దాంతో పాటుగానే భూగర్భ జలాలు అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో భావితరాలకి విశాఖపట్నం అనేటటువంటి ప్రాంతంలో మంచినీటి ఎద్దడి ఉంది అంటూ కూడా తెలిసేటటువంటి పరిస్థితి లేకుండా ఇప్పటికే అధికారులు అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వర్షపు నీటి బొట్టు ప్రతి బొట్టుని రీఛార్జ్ చేసే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి నేడు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎలినో పరిస్థితులు, దాంతో పాటుగా వర్షాభావ పరిస్థితులు తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటినటువంటి నేపథ్యం, మంచినీటి ఎద్దడి ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీ లెవెల్ ఇంట్రోజన్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అర్బనైజేషన్ లో భాగంగా విశాఖ సిటీ పూర్తిగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నటువంటి నేపథ్యం. నీరు వర్షం పడిందంటే అలాగా రోడ్డు పైన బయటికి వెళ్లి సముద్రంలో కలిసిపోవడమే తప్ప భూమిలో కింకేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యం. ఎక్కడ కూడా భూభాగం లేనటువంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కి కానీ వర్షం పడేటటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టు
గ్రౌండ్ లోకి వెళ్లే విధంగా కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే విధంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా జీవీఎంసీ ప్లాన్ లో ఖచ్చితంగా మ్యాండేటరీ చేయాలి. దాన్ని అమలు చేసే విధంగా కూడా అధికారులు కార్యరూపం దాల్చే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ అంటూ తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ సంబంధించిన అధికారులు కూడా వెంటనే స్పందించి రీఛార్జ్ లెవెల్స్ ఏదైతే భూగర్భ జలాలు పెంచే విధంగా చర్యలు చేపట్టాలి, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడాను అధికారులు నిపుణులకి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరామన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.